శ్రీమతి గారు. ఏయ్, ఎందుకు కొడుతున్నావు? దాత్రి, మాట్లాడుతుంటే పలకవేంటి? దాత్రి, నేను నీకు కనిపిస్తున్నానా లేదా నేను ఇన్విజిబుల్ అయిపోయానా? నాకు శక్తులు వచ్చాయా? నేను సూపర్ మ్యాన్ అయిపోయానా? అంత కోపంగా చూస్తున్నావంటే ఖచ్చితంగా నేను కనిపిస్తున్నాను. అమ్మయ్యా. అవును, అసలు నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నీకు తెలీదా? తెలీదనే కదా అడుగుతున్నాను. బాగా ఆలోచించు. నా కోపం వచ్చే పని నువ్వేం చేయలేదా? చేయలేదా అంటే చేయలేదు. పక్కాగా చేయలేదంటావా? నేనైతే ఏం చేయలేదు, కానీ నువ్విలా పట్టి పట్టి అడుగుతుంటే చేశానేమో అని డౌట్గా ఉంది. కానీ ఏం చేశానో గుర్తు రావడం లేదు. ఇవాళ లాడ్జ్కి వెళ్ళినప్పుడు నువ్వు నా కోపం వచ్చే పని అక్కడ ఏం చేయలేదా? లాడ్జ్లో ఏంటి ఆ ముద్దు గురించి మాట్లాడుతున్నావా? ఏ ముద్దు కాకుండా ఇంకేమైనా చేసావా? ఏం మాట్లాడుతున్నావు దాత్రి? ముద్దు కాకుండా నేనేం చేయలేదు. అసలు ఆ ముద్దు కూడా నేను పెట్టలేదు, ఆ అమ్మాయి వచ్చి ముద్దు పెట్టింది. కానీ నువ్వు మాత్రం బొమ్మలా ఉండి అక్కడ ముద్దు పెట్టించుకున్నావు కదా? అంటే అంత టక్కున జరిగిపోయింది దాత్రి, లేకపోతే నేనెందుకు పెట్టించుకుంటాను? తెలియక జరిగినా తెలిసి జరిగినా తప్పైతే జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వే ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా, చెప్పు ఏం చేద్దాం? నీకు తెలుసు కదా. అమ్మో, ఇప్పుడు మళ్ళీ బుగ్గలు రుద్ది రుద్ది కడుగుతానంటావా? దాత్రి, పోయినసారి నువ్వు రుద్దిన రుద్దుడికి బుగ్గలు 2 రోజులు వాచిపోయాయి. ప్లీజ్ దాత్రి, వద్దు దాత్రి. ఏంటి వద్దా? కోపంగా ఉన్నావా, నవ్వుతున్నావా? హోయ్, నిన్ను భయపెట్టడానికి అలా సీరియస్ గా ఉన్నట్టు యాక్ట్ చేశా. అబ్బా, అంటే ఆ అమ్మాయి ముద్దు పెట్టినందుకు నా మీద ఏం కోపం లేదు కదా? అది మన మిషన్ లో భాగం కేదార్. కేడి వల్ల జరిగిన పొరపాటుకి కేదార్ మీద నాకెందుకుంటుంది కోపం? అవును కదా, కోపంగా ఉన్నావని తెలియగానే లాజిక్ అంతా మర్చిపోయాను. పర్లేదులే, సార్ గారికి నేనంటే కొంచెం బానే భయం ఉంది. బానే కాదు దాత్రి, బాగా భయం ఉంది. గుడ్, ఇలాగే మెయింటైన్ చెయ్. అలాగే మేడం. సరే కానీ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? చెయ్.